ఈరోజు మనము ఆంధ్ర ఫేమస్ ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న గోంగూర పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి, అద్దరిపోతుంది. ఇందులో వేరుశనగ పొడన్నా నువ్వుల పొడన్నా వేసుకుని చాలా బాగుంటుంది. ఇప్పుడు మనమైతే దీనికి పోపు రెడీ చేసుకుందాము. మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలాగా ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. నేను అయితే వేరుశనగ నూనెతో ఈ పోపు వేయించుతున్నాను అనమాట. వేరుశనగ నూనె వేసేసుకొని ఇందులో మినప్పప్పు, శనగపప్పు వేసుకొని మెంతులు కూడా వేసుకొని వేయించుకుందాము. ముందుగా మెంతులు, మినప్పప్పు, శనగపప్పు వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు కూడా వేసాను అండి. కొద్దిగా ఆవాలు కూడా వేగిపోయిన తర్వాత ఇందులో మనము కొద్దిగా ధనియాలు కూడా వేసుకుని వేయించేసుకుందాము. ధనియాలు, జీలకర్ర కూడా వేసుకుని వేయించేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. ఎండుమిరపకాయలు కూడా ఇలా వేగిపోయిందండి. మన పోపు వేగిపోయింది. మనము దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఈ పోపు పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము శుభ్రంగా వాష్ చేసుకొని 3 కట్టలండి గోంగూర. ఇది పుల్ల గోంగూర అనమాట అండి. ఈ గోంగూరను వేసేసుకొని కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. గోంగూరలో కారం, ఉప్పు కూడా ఎక్కువే పడతాయండి. పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. మనము ఎండుమిరపకాయలు కూడా వేయించుకున్నాము. ఈ రెండింటి కారము చాలా బాగుంటుంది అనమాట. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. గోంగూర, పచ్చిమిరపకాయలు ఆయిల్లో మగ్గించుకుందామండి. పుల్ల గోంగూర అయినప్పటికీ కొద్దిగా చింతపండు వేసుకుంటే బాగుంటుంది. లైట్గా కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఆయిల్లో మగ్గించుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసానండి, సరిపోలేదని. ఇలా సిమ్లో మగ్గించుకుని ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. పోపు కోసమని చూడండి, ఎక్కువ వెల్లుల్లిపాయ గుళ్ళు వేసుకుంటే పోపు బాగుంటుంది. మిక్సీ జార్లో కచ్చాపచ్చగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇలా పాత్ర పెట్టుకొని దీనికి వేరుశనగ నూనె పోపు వేస్తున్నానండి. వేరుశనగ నూనె వేసి మనం మిక్సీ పెట్టుకుని వెల్లుల్లిపాయలు కొద్దిగా 1 నిమిషం వేగిన తర్వాత ఎండుమిరగాయలు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు ఇలా పోపు వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చూడండి వేగిపోయింది. మిక్సీ పట్టుకుని గోంగూర పచ్చళ్ళలో వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీ ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న ఆంధ్ర ఫేమస్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.